సో స్టార్టింగ్లో నేను వచ్చినప్పుడు సిమ్ కార్డ్ తీసుకోవటం నాకు చాలా తలకాయ నొప్పి అయింది. ఏమైందంటే సో నేను డ్రాగన్ మార్ట్కి వెళ్ళాను. అంటే దానికన్నా ముందు మేము వచ్చిన ఫస్ట్ డేనే సెకండ్ డే యూనివర్సిటీ వాళ్ళు ఎవ్రీ వీకెండ్ ట్రిప్పు పెడతారు. ట్రిప్స్ అంటే దుబాయ్లో ప్లేసెస్కి ఫ్రీగా స్టూడెంట్స్కి బస్సు వాళ్ళే ప్రొవైడ్ చేసి మమ్మల్ని దుబాయ్ మాల్కి తీసుకెళ్ళారు. దుబాయ్ మాల్ అంటేనే ఇంకేముంది, దుబాయ్ మాల్ ప్లస్ బుర్జ్ ఖలీఫా. ఇంకా సో దుబాయ్ మాల్కి వెళ్తే అక్కడ నా రూమ్మేట్ వాడు ఈటీ ఈ ఎటిసెలాట్లో సిమ్ కార్డ్ తీసుకుంటున్నాడు 50 దిరామ్సే. నాకు దానికి ముందు ఏం చెప్పారు, 50 దిరామ్స్ కూడా అవసరం లేదు, ఎమిరేట్స్ ఐడి ఉంటే 20 దిరామ్స్ చాలు అని అన్నారు. సో అందుకని ఎందుకులే అని వాడు పాస్పోర్ట్తో ఈటీలో తీసేసుకున్నాడు రెగ్యులర్ ప్రజెంట్ టెంపరీ సిమ్ము. ఎమిరేట్స్ ఐడి వచ్చిన తర్వాత అప్డేట్ చేసుకోవచ్చు అన్నారు. సరే కదా అని నేను తీసుకోలేదు. తర్వాత ఇంకా ఇక్కడ అన్నిటికీ కొంచెం ఇబ్బంది అవుతుంటే, అంటే ప్రతిదానికి సిమ్ కార్డులో ఒక కాల్స్కి అన్నిటికీ నేను డ్రాగన్ మార్ట్కి వెళ్ళాను. డ్రాగన్ మార్ట్ ఇక్కడ చైనీస్ అంటే ఎక్కువ అన్నీ మొత్తం ఎవ్రీథింగ్. డ్రాగన్ మార్ట్ ఎలా అంటే మనకి ఐకియా టైప్ లాగా ఉంటుంది, ఇంక ఎవ్రీథింగ్ ఉన్నాయి. అక్కడికి వెళ్తే వాడు ఎమిరేట్స్ ఐటీ ఉంటేనే ఇస్తాము లేకపోతే ఇవ్వము అంటున్నాడు. అరే అయ్యా అది కాదు, ఆల్రెడీ మా వాళ్ళకి ఇచ్చారంటే లేదు ఇవ్వము అన్నారు. సరే అని ఇంక ఎమిరేట్స్ ఐటీ కోసం వెయిటింగ్. అది మన స్టోరీ. సిమ్ కార్డ్స్ స్ట్రగ్లింగ్ ఇన్ దుబాయ్. చలో.